ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనములు. మనం బైబిల్లో యేసు ప్రభు పక్షవాతం పడిన వ్యక్తి ఎలాగ స్వస్థపరిచి ఎందుకు వచ్చింది పక్షవాతం అనేది ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రం దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, యేసు ప్రభు దోణి ఎక్కి అంటే పడవ ఎక్కి సముద్రంలో ప్రయాణం చేసి ఆ యొక్క పట్టణంలో ప్రవేశించినాడు. జనులు పక్షవాయువుతో మంచం పట్టిన ఒకని ఆయన వద్దకు తీసుకొని వచ్చాడు. పక్షవాతంతో పడిపోయిన వ్యక్తి, మంచంలో పడిపోయిన వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా ధైర్యంగా ఉండము, నీ పాపమును క్షమింపబడి ఉన్నామని పక్షవాయు గల వానితో చెప్పాను. కుమారుడా నువ్వు ధైర్యంగా ఉండు, నీవు పాపం చేసిన వల్లనే ఈ పక్షపాతం వచ్చిందని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. అందుకే బాగున్నప్పుడు తాగినావు, తిన్నావు, సినిమాలు చూసినావు, వ్యభిచారం చేసినావు, మోసం చేసినావు, అన్యాయం చేసినావు, అన్ని పాపాలు చేసినావు కాబట్టి ఈ యొక్క దాన్ని బట్టి ఈ పక్షపాతం వచ్చిందని యేసు ప్రభు చెప్తున్నాను. అందుకే నీ పాపమును క్షమింపబడి ఉన్నామని పక్షవాయు గల వానితో చెప్పాను. అందుకు శాస్త్రంలో కొందరు అతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకునగా యేసు వారి తలంపును గ్రహించి, మీరెందుకు మీ హృదయంలో ఆ దురాలోచన చేస్తున్నారు? నీ పాపమును క్షమింపబడి ఉన్నామని చెప్పడం సులభమా, లేచి నడుమని చెప్పడం సులభమా? కాబట్టి యేసు ప్రభు పాపాలను క్షమిస్తేనే మీ రోగం పోతుందని చెప్తా ఉన్నాడు. కాబట్టి పాపం చేసే వాళ్ళందరికీ రోగాలు చుట్టుకుంటాయని చెప్తున్నాడు. అది మనం చేసిన పాపమే మనిషిగా రోగమై కూర్చుంటుందని చెప్తా ఉన్నాడు యేసు ప్రభు. అందుకే అయినను పాపమును క్షమించడానికి భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునవలనని చెప్పి, ఆయన పక్షవాయువు గల వారిని చూసి నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. యేసు ప్రభు పక్షవాతంతో కొన్ని ఏళ్ళ నుంచి బాధపడుతున్న వ్యక్తిని ఒకే క్షణంలోనే యేసు ప్రభు బాగా చేసినాడు. నువ్వు లేచి నీ ఇంటికి పో, నీ మంచం ఎత్తుకుని అని చెప్పినాడు. చెబితే జనులు అది చూచి భయపడి మనుషులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరచడి. యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుని మహిమపరచినాడు. కాబట్టి ప్రేమైన స్నేహితుడా, నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావా? నీ పాపాన్ని యేసు ప్రభు నామమున ఒప్పుకో. ఇప్పుడే యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులో నుండి లేపాడని నీ హృదయం విశ్వసిస్తే ఇప్పుడు నువ్వు రక్షింపబడగలవు. నువ్వు పాపాన్ని ఒప్పుకుంటే రోగాల నుంచి, కష్టాల నుంచి, అప్పుల బాధ నుంచి, సమస్యల నుంచి, నెమ్మది లేని జీవితం అన్నిటి నుంచి యేసు ప్రభు ఇప్పుడే విడిపిస్తాడు అనమాట. అందుకే యేసు ప్రభు మనం చేస్తున్న ఈ పాపాల కొరకే సిలువలో మరణించి తిరిగి ఇచ్చినాడు. అందుకే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించడానికి ఆయన యేసుక్రీస్తు అని పేరు పెట్టబడినని సెలవిచ్చినాడు. యేసుక్రీస్తు అంటే ప్రజల పాపాల నుంచి విడిపించి రక్షించి నెమ్మదిగా శాంతిగా జీవింపజేసేవాడని అర్థం. అందుకే ప్రజల పాపాల కొరకే క్రీస్తు శిలువలో రక్తం చెందించి మరణించి తిరిగి లేచినాడని బైబిల్ గ్రంథంలో చెప్తా ఉన్నాడు. క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము తిరిగి 3వ దినమున లేపబడనని బైబిల్ గ్రంథం చెప్తున్నాడు. తిరిగి లేచిన యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేనని చెప్తున్నాడు. అందుకే ప్రజలందరూ తన యొద్దకు వచ్చి నెమ్మదిగా శాంతిగా ఉండని చెప్పి ప్రజలందరినీ పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎవరైనా పర్వాలేదు, ఏ కులం ఏ మతం అనేది కాదు, ఇది యేసు ప్రభు మార్గం ఉన్నాడు. కులాన్ని మతాన్ని మార్చడానికి రాలేదు, మనిషి బుద్ధిని మనసు మార్చడానికి యేసు ప్రభు ఇచ్చినాడు. అందుకే నీ బుద్ధిని మనసు మారాలంటే ఇప్పుడే యేసు ప్రభునామం నీ పాపను ఒప్పుకో. యేసు ప్రభు క్షమించడానికి నీ పక్కనే ఉన్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ పాపమును ఒప్పుకోండి. కాబట్టి భూమి మీద పాపమును క్షమించినకు యేసుక్రీస్తుకు మాత్రమే, మనిషి కుమారుని కంటే యేసుక్రీస్తుకు మాత్రమే అధికారం కలదని చెప్పినాడు. కాబట్టి ప్రేమైన వారలారా, మరి నీ పాపాన్ని యేసుక్రీస్తు నామమున ఒప్పుకుంటే పోతుంది. నువ్వు ఎక్కడ పోయినా నీ పాపం పోదు. పాపం చేయాల్సిందే. నువ్వు ఏ భక్తి చేసినా పాపం చేయాల్సిందే. యేసు ప్రభు నమ్మితే నీ పాపాన్ని తీసేసి నీ రోగాన్ని కష్టంతో బాధను చేసి నీకు నెమ్మది శాంతిని వలని యేసు ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ, పాప క్షమాపణ, ఆత్మశాంతి, నెమ్మది యేసు ప్రభు ద్వారా పొందుతారు. ప్రభుని యేసుక్రీస్తు
మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించడం గాక ఆమేన్.